नीलवर्णाय नमः ओम अपर्णायै नमः ओम सीतायै नमः ओम ब्रह्मण्यै नमः ओम सीतायै नमः ओम ब्रह्मसंतायै नमः ओम सीतायै नमः ओम वेदवागीश्वर्यै नमः ओम सीतायै नमः ओम शिवायै नमः ओम सीतायै नमः ओम सत्यो वेदवत्यै नमः ओम सीतायै नमः ओम सर्वायै नमः ओम सीतायै नमः ओम हंसवाहिन्यै नमः ओम विश्वेश्वर्यै नमः ओम सीतायै नमः ओम जगद्धात्रे नमः ओम सीताकारिण्यै नमः ओम सीतायै नमः ओम वैदिक्यै नमः ओम सीतायै नमः ओम वेदरूपायै नमः ओम सीतायै नमः ओम कालिकायै नमः ओम सीतायै नमः ओम कालरूपिण्यै नमः ओम श्रीं सीतायै नमः ओम महादेव्यै नमः ओम हिरण्यवर्णरूपायै नमः ओम सीतायै नमः ओम कैवल्यपदयै नमः ओम सीतायै नमः ओम पुण्यायै नमः ओम सीतायै नमः ओम ब्रह्मसम्पत्तिरूपायै नमः ओम सीतायै नमः ओम वारुणाराध्यायै नमः ओम सीतायै नमः ओम एकाक्षरपरायै नमः सीतायै नमः ओम अयुक्तायै नमः ओम दिव्यायै नमः एकमूर्त्यै नमः ओम त्रयीमूर्त्यै नमः ओम सीतायै नमः ओम सांख्यायै नमः सीतायै नमः ओम सांख्यवत्यै नमः ओम सीतायै नमः ओम ज्वालायै नमः ओम सीतायै नमः ओम ज्वलन्त्यै नमः ओम सीतायै नमः ओम जाग्रत्यै नमः ओम सीतायै नमः ओम सर्वसम्पत्त्यै नमः ओम सीतायै नमः ओम कपालिन्यै नमः ओम महादंष्ट्रायै नमः ओम सर्ववासायै नमः ओम सुवासियै नमः ओम चक्षुषम्यै नमः ओम सीतायै नमः देवता चरणारविंदार्पणमस्तु అమ్మ సభ్యులకు మనవి మీకేదైతే ముందు ఇచ్చిన కుంకుమ వాస్తవికంగా 5 సహస్రనామాలకు వస్తుంది తల్లి. ఇట్లా గోముఖ ముద్రతో రబ్బలుగా వేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ముద్దలు వేసేసి ఖాళీగా కూర్చుంటున్నారు. సర్వమంగళాయై నమః సర్వమంగళాయై నమః ఓం ఓం సర్వమంగళాయై నమః సర్వమంగళాయై నమః ప్రాణం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटिम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सर्वमङ्गलमाङ्गल्ये अंदरनंడి सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते మనము నారాయణి నమోస్తుతే అన్నాము. అంటే నారాయణుడి యొక్క యోగ శక్తిని నారాయణీ దేవి అంటారు. శ్రీమన్నారాయణ మూర్తి యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ప్రపంచాన్నంతా కూడా కాపాడడానికి తన కన్నులలో నుండి ఉద్భవించింది ఒక మాత. ఆవిడ పేరే నారాయణి. ఆయన యొక్క యోగ శక్తిని నారాయణిగా పుట్టింది. అయితే కృష్ణావతారంలో కృష్ణుడి కన్నా ముందు ఆమె ఉద్భవించి కంసుడిని బెదిరించి మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయింది.
ఆవిడే దుర్గా అని, కాత్యాయని అని, లలిత అని, అంబిక అని, సర్వమంగళ అని అనేక నామాలతో పిలువబడుతోంది. మంగళ మంగళ సూత్రం మునెంత మలినం మిలదో అంటే శివుడు హాలాహలాన్ని భక్షించేటటువంటి సమయంలో పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మ నేను ఇట్లా విషాన్ని భక్షిద్దాం అనుకుంటున్నాను, నా ప్రజలు బిడ్డలు ఇట్లాంటి దేవతలందరూ కూడా కష్టపడుతున్నారు, విషాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను, నా విషాన్ని ఓర్చుకోగలిగేటటువంటి వాడు ఎవడూ లేడు. చిచ్చరకన్ నచ్చుబడిన శివుడకు దక్కన్ అన్నారు. అంటే ఈ విషాన్ని తాగేటటువంటి ధైర్యము ఈ ముల్లోకాలలో శివుడికి ఒక్కడికే ఉంది. ఆ నిప్పు కన్ను ఏదైతే తన తల మీద ఉంటుందో ఆ కన్నుని దాల్చినటువంటి శివుడికే ఆ చిచ్చు లాంటి విషాన్ని తాగేటటువంటి ధైర్యం ఉన్నది అని అంటారు. మరి ఆ విషాన్ని తాగడం అంటే మామూలు మాట కాదు కదా, ఎంత కష్టమైనది. కాబట్టి మొట్టమొదలు శివుడు ఏం చేశాడంటే గవాళ్ళందరి కోసం మనమిల్లు రావుడు మన ఎడనబోని మనం మంచిగా ఉంటాయి అట్లా అనలేదు పార్వతీదేవి. మేలని ప్రజకొన్ మన బిడ్డలందరికీ కూడా మీరు కలుగుతుంది కాబట్టి తాగేసేయండి, ఆనందంగా చెప్పేసింది, తాగేయండి, దాంట్లో ఏముంది. మింగమనే సర్వమంగళ మింగు అన్నది ఎందుకు ఎందుకు దేని వల్ల అన్నది, తన మంగళ సూత్రం మునెంత మదినం మినదో. పార్వతీదేవి ఆమె సర్వమంగళ, పైగా ఆ సర్వమంగళకు కట్టిన మంగళసూత్రం ఎవరు కట్టారు? శివుడు కట్టాడు. ఆమె మంగళసూత్రం మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ మదిలో సర్వమంగళాదేవి తన మంగళసూత్రాన్ని ఎంత గట్టిగా నమ్మిందో అందుకనే మరి మంగళసూత్రం అంటే కేవలం భర్త బాధ్యత కట్టేది మాత్రమే కాదు. మంగళసూత్రం అంటే మనము మదిలో శ్రీమన్నారాయణుల్లో శివుల్లో ఎప్పుడు కూడా తన నామస్మరణ చేస్తే ఆ నామస్మరణ యొక్క బలము మనందరినీ మంగళసూత్రం లాగా కాపాడుతుంది. మన ధనుర్మాసంలో గోదాదేవి ఏం చెప్తుంది, మనం అందరము ఆడవాళ్ళమే, ఆడవాళ్ళైనా ఆడవాళ్ళే, మగవాళ్ళైనా ఆడవాళ్ళే. ఈ లోక మంగళ్య వివృద్ధయే హరికి అనేటటువంటి ఒక స్తోత్రం ఉన్నది. ఓ నారాయణ నా మంగళసూత్రాన్ని కాపాడు అని అనే స్తోత్రంలో ఉంటుంది. ఒక దగ్గర మంగళసూత్రాన్ని నుదుటిన బొట్టుతో ఒక శివుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఇట్లా విషాన్ని తాగుతామనుకుంటున్నాను, నీకు సరేనా అని అడిగారు. ఆమె ఏమంటుంది, మంగళసూత్రాన్ని సర్వమంగళ స్వరూపం. ఒకవేళ శివుడికి అభివృద్ధి భర్తకు కానీ ఈ సమాజానికి కానీ ధైర్యాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి స్త్రీ శక్తి ఒక్కటే. హృదయతు రేణుకా శక్తి త్రేతాయా జానకీ సఖి ద్వాపరే ద్రౌపదీ దేవి కలవు శక్తి గృహే గృహే అన్నాడు. కృతయుగంలో రేణుకాదేవి శక్తి, త్రేతాయుగంలో సీతాదేవి, ద్వాపర యుగంలో ద్రౌపదీదేవి శక్తి. కానీ కలియుగంలో ప్రతి గృహంలో ఉండేటటువంటి స్త్రీ శక్తి స్వరూపంతోనే సమానము. కాబట్టి అలా 1008 మంది స్త్రీలతో పాటు మనం శ్రీచక్రార్చన చేస్తున్నామంటే ఇక్కడ చాలా గొప్ప శక్తి ఉద్భవించబడుతోంది. అష్టలక్ష్మి సమేత ఆదినారాయణ క్షేత్రంలో సర్వమంగళ నామముతో మనము 1008 మంది లక్ష్మీ సహస్ర లలిత అష్టోత్తరముతోటి మనము ఏదైతే మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూపిణిలో ఉండేటటువంటి విశ్వారాదేవిని అర్చిస్తున్నామో ఈ శక్తి మన లోపల మన కళాలకి కూడా ప్రసరింపజేసి మనకి అద్భుతమైన శక్తిని ఇస్తుంది. కాబట్టి ఒక్కసారి నిటారుగా వెనుకొంచుకొని ఓం సర్వమంగళాయై నమః, గోదా మాతాకి, మహాలక్ష్మి మాతాకి, దుర్గా మాతాకి, భారతీ మాతా